కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. తాను చేసే అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేసే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఏ విధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసని అన్నారు. మరి వర్మ గారికి నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేటువంటి విషయం నాకు కూడా తెలుసు. సహకరించండి, అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నా, చక్కగా సహకరిస్తున్నా. నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరే నా సోదర భావంతో పనిచేస్తున్నా. కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సామాన్యుడైనటువంటి శ్రీనివాస్ వర్మ ఏ విధంగా రాజకీయం చేయగలడో ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్న నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2,80,000 ఓట్లు మెజార్టీతో నెగ్గా కేంద్ర మంత్రిని అయ్యా.